ఇంగ్లీష్ నేర్చుకుని అనర్గళంగా మాట్లాడాలనుకుంటున్నారా? అయితే వెంటనే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఇడ్లీ పిండి మిమ్మల్ని అడగాలంటే ఇది కూడా తెలియదు అని తిడతారని భయం వేస్తుంది నాకు. దోశ పిండి మెజర్మెంట్స్ ఎలా? చాలామందికి చాలా అనుమానాలు ఉంటాయి, ఎలా వేయాలి ఏంటి అనేసి. ఒక ఊళ్ళో ఒక్కోలా వేస్తారు. సో మీ పద్ధతే మాకు కావాలి, చెప్పండి రమగారు. అంటే ఇడ్లీలు మెత్తగా ఉండాలంటే ఏం చేయాలి? ఎస్, దోశలు మెత్తగా ఉండాలంటే ఏం చేయాలి? అది. లేదా దోశలు క్రిస్పీగా రావాలంటే ఏం చేయాలి? ఏదో చేస్తాం, ఇవాళ ఒక రా చేసాం, అది బాగా రాలేదు అనుకో, రేపు మార్చుకుంటే అయిపోయే. చూడండి, మన పని ఉంటాడు కదా, మెత్తని ఇడ్లీలో పెట్టేస్తాడు చక్కగా తంబు. అది ఓ మెత్తని ఇడ్లీ నా అమ్మగారు చెప్పారండి, ఇంకా అందరూ ఫాలో అయిపోతారు కదా. దానికోసమే చూద్దాం ఎలాగ అంటే రకరకాల మార్గాలు ఉన్నాయి కదా ఇడ్లీ చేయటం. ఇడ్లీ మామూలుగా ఇడ్లీ రవ్వ అంటే మనం ఉప్పుడు రవ్వ వేసుకుంటాం. అవునండి కదా. బియ్యపు రవ్వతో కూడా ఇడ్లీ పెట్టుకుంటారు కొంతమంది. బియ్యపు రవ్వకి ఇడ్లీ రవ్వకి డిఫరెన్స్, దాని గురించి మాట్లాడదాం. ఇది జస్ట్ డిస్కషన్ ఏనమ్మా, అందరికీ తెలిసిందే, మాకు తెలీదా అంటే మా అందరికీ తెలుసు, ప్రతి వాళ్ళకి. అసలు దీని మీద డిస్కషనే అనవసరం. మరి మీరు ఎందుకు చేయదలుచుకున్నారు? సరే అలాగే చేసేద్దాం. ఖచ్చితంగా చెయ్యాలి రమ్మగారు. సరే, ఒక గ్లాస్ మినపప్పు అనుకుందాం. మినపప్పు, ఇప్పుడు ఈ పప్పు మీద రకరకాలు పప్పు, గుళ్ళ, పొట్టు మినపప్ప, లేదా మినపబద్దల, ఈ మూడు వస్తాయి కదా. పొట్టు మినపప్పు అయితే ఒక రకం. పొట్టు మినపప్పు అయితే పొట్టు మినపప్పుతో పని చేయడం కొంచెం కష్టం. అవునండి. ఆ పొట్టు అంతా తీసుకోవాలి. దాని మీద ఉన్న డౌట్లు క్లియర్ చేద్దాం. ఫస్ట్, పొట్టు తీయకుండా ఎప్పుడు మినపప్పుతో పదార్థాలు వండుకోకూడదు. మినపొట్టు ఎక్కువ తింటే చెవుడు వస్తుందని చెప్పేవాళ్ళు పాత రోజుల్లో. అందుకని 90% లేదా 80% పొట్టు తీసేయండి. అక్కడక్కడ నల్లగా కనపడినా పర్వాలేదు, ఓకే. దానివల్ల కొద్దిగా మెత్తదనం పెరుగుతుంది తప్పిస్తే ఏం పర్వాలేదు. పూర్తిగా తెల్లగా అయ్యేదాకా పప్పు తీయాల్సిన అవసరం లేదు. ఒకటి 80% ఓకే. 80% తీస్తే చాలు. గారెలకైతే 50% తీయచ్చు. 50% తీసేసి మురికంతా పోయి తెల్లగా పప్పు కొంచెం బాగా ఫ్రెష్గా కనపడేదాకా తీసుకుని కొంచెం పొట్టుతోటి వేసుకుంటే గారె బాగా రుచిగా కరకరలాడుతూ వస్తుంది. అవును. ఇడ్లీకి కానీ దోశకి కానీ అయితే 80% తీసేయండి. కొద్దిపాటి పొట్టు ఉన్నా అంత కంగారు ఏం లేదు. ఇప్పుడు పొట్టు గుళ్ళు వేసుకుంటే ఎక్కువ బాగుంటాయి ఇడ్లీలు కానీ దోశలు కానీ. మనం బద్దలు కనుక వేసుకున్నామంటే అంత బాగా రావు. అందుకని మామూలు తాలింపులకేమో బద్దలు కొనుక్కుంటాం మనం. అవును. ఈ ఇడ్లీకి దోశకి గారెల కోసం వాటి కోసం గుళ్ళు కొనుక్కుంటాము. ఈ జాగ్రత్తని ఎప్పుడు మెయింటైన్ చేయండి. ఇవన్నీ ఏంటంటే స్మార్ట్ హౌస్ వైఫ్ గురించి మాట్లాడుతున్నామా, స్మార్ట్ హౌస్ వైఫ్ అనకూడదు, స్మార్ట్ లేడీకి గుర్తులు అనమాట. ఈ పప్పు వేరు ఆ పప్పు వేరు, దీన్ని కూడా నేను అదే వేసేస్తాను అంటే మీ తాలూకు బద్ధకం కనపడుతుంది అందులో. కాకుండా నేను రెండు వేరువేరుగా మెయింటైన్ చేస్తాను, నేను చేయగలను అనగానే కాన్ఫిడెన్స్ వినిపిస్తుంది అండ్ కనిపిస్తుంది. ఎస్, మీరు స్మార్టా, కాన్ఫిడెంటా, అవునా కాదా, అవన్నీ ఎవరి వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. మీ ఓపిక. అబ్బాయి ఇవన్నీ నేను చావలేనండి అంటే అది కూడా మీ ఇష్టమే. ఏముందండి, పప్పు కొనేది గుళ్ళు కొనుక్కుంటాం అంతే. అదే, అది ఏముంది అంటే మనం చెప్పడం సులువు, చేసేటప్పుడు ఉండే ఇబ్బందులు వేరే ఉంటాయి. అది వేరు ఇది వేరు. ఓకే. అయితే ఇప్పుడు ఈ పప్పు కోసం ఏ పప్పు వేసినా కూడా నా లెక్క అయితే నేను 2.5 ఉప్పుడు రవ్వ వేయాలని అనుకుంటా. ఇడ్లీ రవ్వ 2.5, 1కి 2.5. ఒక గ్లాస్ మినపప్పు మనం ఒక 3 గంటలు నానబెట్టినా సరిపోతుంది. అంతకంటే ఎక్కువ నానక్కర్లా. ఇడ్లీకి దోశకి చాలా నానాల్సిన అవసరం, రాత్రంతా సోక్ చేయడం మనకి టైం సరిపోదు కాబట్టి వెసులుబాటు కోసం మనం రాత్రి పోసుకుని పొద్దున్న రుబ్బుకుంటాం. కాకపోతే ఏంటంటే ఇందులో ఉన్న చిన్న డిఫరెన్స్ చెప్తాను. ఉప్పుడు రవ్వని రాత్రంతా, అప్పుడు ఈ ఇడ్లీ మినపప్పు ఎన్ని గంటలు నానబెట్టామో అన్ని గంటలు నానబెట్టద్దు, అప్పటికప్పుడే పెడతాం. అప్పటికప్పుడు కడిగేసుకుని చక్కగా ఆ రవ్వని ఈ పిండితో పాటు నాననివ్వాలి. అది మినపిండిలో నానిన ఉప్పుడు రవ్వ రుచి వేరుగా ఉంటుంది. రవ్వని నీళ్ళల్లో నానబెట్టి అది బాగా ఉబ్బిపోయిన తర్వాత మనం పప్పులో ఈ పిండిలో కలుపుకుంటే అంత గొప్పగా ఏముండదు. ఈ డిఫరెన్స్ ఒకటి ఉంది. అయితే ఒకవేళ కనుక మీరు బియ్యపు రవ్వ వేసుకోదలుచుకుంటే, బియ్యపు రవ్వ ఎవరు వేసుకుంటారు? కొంచెం గట్టిగా వస్తాయి మనకి, దూదులు లాంటివి మెత్తగా ఇలా విరవంగానే ముక్కైపోయి మెత్తగా మృదువుగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా కావాలంటే మాత్రం బియ్యపు రవ్వ వేయకూడదు. బియ్యపు రవ్వ ఇడ్లీ రవ్వ కంటే హెల్దీ. ఎందుకంటే ఇడ్లీ రవ్వ అనగానే ఉప్పుడు బియ్యపు రవ్వ. అవును అవును కదా. ఉప్పుడు బియ్యం కొంతమందికి సూట్ కాదు. చాలా మంది గమనించండి, ఇడ్లీలు తింటే తేన్పులు వస్తున్నాయని చెప్తారు. ఒకటి చేదైన తేన్పు వస్తుంది. ఈ 2 కారణాలు ఉప్పుడు రవ్వ వల్ల వస్తాయి. ఈ 2 సమస్యలు. మినపప్పు కూడా ఒక్కోసారి కారణం అవుతుంది, రవ్వ కారణం అయితే ఈ 2 ఉప్పుడు రవ్వ వల్లే.
అదే మనం బియ్యపు రవ్వతోటి చేసామనుకోండి ఇంకా కొంచెం బాగుంటుంది. కానీ మనం బియ్యపు రవ్వను మాత్రం సోక్ చేసుకోవాలి, నానబెట్టాలి. అది పిండిలో నానదు, బాగా రావు ఇడ్లీలు. ఎంతసేపు మినపప్పు నానబెట్టాలి? ఎన్ని గంటలు నానబెడతావో రవ్వ కూడా అన్ని గంటలు నానబెట్టుకోవాలి. అయితే ఇడ్లీ రవ్వ కడిగేందుకు, కడిగంటే పిండి రవ్వలో వేస్తాం, పిండిలో వేసుకుంటాం కదా. ఒక చిన్న చిట్కా నా సొంతది చెప్తాను చూడండి. మన దగ్గర చున్నీలు, తర్వాత సింథటిక్ శారీస్ కొనుక్కుంటే బ్లౌజ్ పీసులు వస్తాయి, దాంతోపాటు అటాచ్డ్ బ్లౌజ్. నేనేం చేస్తానంటే ఆ బ్లౌజ్ పీసులు అన్నీ కుట్టించుకోం కదా, కొన్ని మన దగ్గర ఉంటాయి సింథటిక్ శారీస్వి. పర్టికులర్గా చెప్తున్నా, కాటన్ కాదు, సిల్క్ శారీస్వి. అదే ఇప్పుడు మన నైలాన్ చీరలు అవి వస్తాయి కదా, ప్లెయిన్ శారీస్ కొంటాము. కొన్ని పూల చీరలు కొంటే దానికి మచ్చలుగా ఉండే జాకెట్లు పీసులు ఇస్తాడు, ఆ మచ్చలు కుట్టించుకోలేము, పులిసారల్లా ఉంటాయి. క్లాత్ తీసి పక్కన పెట్టుకోండి, దాని అంచులు కుట్టేసి లేదా కుట్టించకపోయినా పర్వాలేదు పక్కన పెట్టుకుంటే, ఈ ఇడ్లీ రవ్వ కడిగేస్తామా, దీన్ని ఈ గుడ్డని పరిచి ఇందులో పోసేసేయండి. రవ్వని గట్టిగా నొక్కేస్తే మొత్తం నీరంతా బయటకు వెళ్ళిపోతుంది, క్షణంలో పిండిలో వేసేయచ్చు. ఈజీ ట్రిక్. నేను ఎప్పుడు ఉంటుంది నా దగ్గర, మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఓ కూడా విసుగొచ్చింది అనుకో, పారేసి మళ్ళీ కొత్తది పెట్టుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు. ఇంత పీస్ పెట్టుకుంటే సరిపోతుంది కదా, సరిపోతుంది. ఆలోచించి చూడండి, ఈ పనికి ఇడ్లీ రవ్వకి బాగుంటుంది అండ్ బియ్యపు రవ్వ అయినా కూడా. నీరు మొత్తం పిండేయాలి, చేత్తో గట్టిగా పిండి సరిగా కుదరక కింద మీద పడిపోయి గందరగోళం లేకుండా 5-6 సార్లు పిండి రవ్వ కడిగేసుకున్న తర్వాత దాన్ని ఈ క్లాత్లో పోసేయడం. ఈజీ మెథడ్ ఏంటంటే, మనం ఏ గిన్నెతో కడుగుతున్నామో ఆ గిన్నెకి ఈ గుడ్డను కట్టేసేయండి. అంతే, కట్టేసి బోర్లేసామనుకోండి మొత్తం నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి. గట్టిగా గిన్నెని దులిపేసేసి ఈ గుడ్డను చక్కగా దగ్గరగా పట్టుకుని పిండేసుకోవాలి. కింద మీద పోసుకోకండి, ఆలోచన సరిగ్గా చేసి చేసుకోండి. ఇది ఈజీ మెథడ్. ఇప్పుడు మనం 2:30 పోసామా, ఈ 2:30 పోస్తే 2:30 బియ్యపు రవ్వ అయినా పోసుకోవచ్చు, ఇడ్లీ రవ్వ అయినా పోసుకోవచ్చు. 1కి 2:30 డెఫినెట్గా మెత్తగానే వస్తాయి. ఈ పిండిని కొద్దిగా కొన్ని గంటల పాటు బయట వదిలిపెట్టేస్తే దాంట్లోంచి పులుస్తుంది కొద్దిగా పిండి, అప్పుడు కొంచెం ఇడ్లీ బాగా స్పంజీగా వస్తుంది. మనం అలా కాకుండా రుబ్బగానే ఎత్తి ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగానే వస్తాయి. కానీ మిక్సీలో కన్నా కూడా వెట్ గ్రైండర్లోనూ, వెట్ గ్రైండర్లో అయితే బాగుంటుంది, ఇంకొంచెం ఎక్కువ స్మూత్గా వస్తాయి. అంటే మిక్సీలో ఏమవుతుంది, గింజ తెగుతుంది, అవును, నలిగి అందులో నుంచి జిగురు బయటికి రాదు, వస్తుంది అందులో కూడా ఎక్కువగా రాదు, తక్కువ వస్తుంది. మిక్సీలో నుంచి కూడా మనకి మెత్తగా రావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక గ్లాసెడ్ మంచినీళ్ళు. ఇడ్లీ పక్కి మీరు పప్పు పోయగానే మంచినీళ్ళు ఒక పెద్ద గ్లాసెడ్ ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. చల్లటి నీళ్లు పోసి మిక్సీలో రుబ్బండి, మెత్తగా వస్తాయి. ఐస్ వాటర్ తోటి, ఐస్ వాటర్ తోటి పోస్తే ఇది ఇప్పుడు నా సొంత ట్రిక్ ఏం కాదు. ఈ లక్ష్మీ గ్రైండర్స్లో వెట్ గ్రైండర్ కొంటే అక్కడ ఉన్న సేల్స్ అబ్బాయి చెప్పాడు, ఐస్ వాటర్ పోస్ట్ చేసుకోండి చాలా బాగా వస్తాయని. వెంటనే అప్పటికప్పుడు మనం ఫ్రిడ్జ్లో అప్పుడే రుబ్బిన పిండి కూడా ఒకసారి పెట్టుకుంటాం కదా ఇడ్లీలు, అప్పుడు మెత్తగా రావాలన్నా కూడా ఐస్ వాటర్ పోసి రుబ్బితే కనుక చాలా మెత్తగా వస్తాయి ఇడ్లీలు. అయితే మేము ఎలా ఫాలో అవుతామంటే, మీరు చెప్పిన మెథడే మార్నింగ్ వేసేసుకుంటాం. 1 గ్లాసు పప్పు, 2 గ్లాసుల రవ్వను అప్పుడు నానబెట్టాం. పప్పు మాత్రం ఉదయం ఒక 9 గంటలకు నానబెడదాం అనుకున్నాం రమ్మగారు, సాయంత్రం 7ంటికి రుబ్బుతాం. రుబ్బునే ఒక ½ అన్ అవర్ ముందు రవ్వను నానబెట్టుకుంటాం. రవ్వను పిసికి పిండేసి మనము పిండిలో కలిపేసి ఉప్పేసి కలిపి ఆ నైట్ అంతా బయటే ఉంచుతాం రమ్మగారు. నెక్స్ట్ డే మార్నింగ్ వేసుకుంటాం. ఆ నైట్ అంతా ఉంచటం వల్ల పిండి కొంచెం మనకి పెద్దదవుతుంది కదా, పెరుగుతుంది. దాంట్లో ఏం లేదు, గాలి ఏరేషన్ వస్తుంది, దాని వల్ల మనకి స్పంజ్ లాగా వస్తుంది. ఇప్పుడు నేను నా ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు వీక్ డేస్ లో చేసే పని అయితే వీక్ డేస్ లో ఏం చేస్తాం, పొద్దున్న పోసి సాయంకాలం రుబ్బుకుంటాం. నేనేం పొద్దున్న 9 గంటలకు ఏం పోయాను, 3-4 గంటల టైమే ఇస్తాను, అంతకంటే ఇవ్వను. మీ దగ్గర పొట్టుపప్పు ఉంటే దానికి 6-7 అవర్స్ కావాలా పొట్టు విడడానికి. గుళ్ళకి లేదా విడిపప్పుకి అన్ని గంటల టైం అక్కర్లేదు, అన్ని గంటల సమయం అక్కర్లేదు, 3-4 అవర్స్ మాక్సిమం. చిన్నప్పుడు అమ్మ ఇనుపది మన ఇది ఉంటుంది, దాని దోశలు అట్లకర వేసేవాళ్ళు రమ్మగారు, పులవడానికే తొందరగా. అదంటే పప్పు నానడానికి, పప్పు స్పీడ్ గా నానడానికి ఇనుప వస్తువు ఏదైనా వేస్తే తొందరగా నానిపోతుంది. అవును. ఇప్పుడు ఇది ఇడ్లీ పిండి, దోశ పిండికి చూద్దాం. తమిళనాడు ఆ వైపు, మన కొంచెం చిత్తూరు ఆ వైపు కూడా దోశ పిండి ఇడ్లీ పిండి సేమ్ బ్యాటర్ తోటి చేస్తారు. అవునండి. ఎందుకంటే వాళ్ళు పచ్చి బియ్యము ఉప్పుడు బియ్యము కలిపి రుబ్బుకుంటారు. కాస్త గట్టిగా ఉన్న పిండి ఏమో ఉన్నంతసేపు ఏమో ఇడ్లీ పెట్టుకోవటం, పలచగా చేసుకుని దాన్నే దోశగా వేసుకుంటారు. ఆ ఇడ్లీ రుచికి మన రవ్వ ఇడ్లీ రుచికి డిఫరెన్స్ ఉంటుంది, చాలా ఉంటుందండి, చాలా చాలా. అదేదో సాగుతున్న ఫీలింగ్ వస్తుంది. ఫస్ట్ డేవే బాగుంటుంది, 2వ రోజు నుంచి అవేం పెద్ద గొప్పగా అనిపించదు. మరి అంటే మనకి ఇది అలవాటయ్యో ఏమో, వాళ్ళంతా బాగానే తింటారు అక్కడ. వాళ్ళు 2 రకాల పనులు చేయకుండా 2 డబ్బాలు ఫ్రిడ్జ్లో పెట్టకుండా 1 డబ్బాతోటి సరిపోతుంది. అదొక ప్లాన్. నేనేం పెద్దగా నాకు దాని మీద ఆసక్తి లేదు, నాకు నచ్చలేదు కూడా. మనం దోశలు చేసుకోవాలంటే అట్లు పోసుకునే వాళ్ళని చిన్నప్పుడు, 1కి 3 అదే లెక్క అంతే. ఇంకే 3 పోస్తారా? 3 పోస్తాం మేము, 3 పోస్తాను.
3 పోస్తే నీకు బాగా క్రిస్ప్గా వస్తాయి. ఈ 3 ప్రతిసారి రకాలు మార్చుకుంటూ ఉంటాం. మినపప్పు బియ్యం 1 గ్లాస్ మినపప్పు 3 గ్లాసులు బియ్యం ఎట్ ఏ టైం నానబెడతాం అనుకోండి. పొట్టుపప్పు అయితే విడివిడిగా పోసుకోవాలి. గుళ్ళు అయితే కలిపి పోసేసుకుంటాం. ఒక అన్ని స్పూన్ మెంతులు కానీ, ఒక అన్ని అటుకులు కానీ, అది కాకపోతే శనగపప్పు కానీ ఏదైనా ఒకటి వేసుకుంటే దోశలు క్రిస్ప్గా వస్తాయి, స్మూత్గా వస్తాయి. తర్వాత ఏమో ఈ శనగపప్పు వేయటం వల్ల కలర్ బాగుంటుంది, రంగు. ఇంత శనగపప్పు వేసామనుకోండి ఎక్కువ రంగు వస్తుంది. మామూలుగా ఇప్పుడు మనకి లేత రంగులో కాలిన దోశ కూడా బ్రౌన్గా కాలుతుంది శనగపప్పు వల్ల. 3 వేసుకునే వాళ్ళు కొంతమంది 3 వేసుకోవచ్చు. మనం మెంతులు వేస్తాము, ఈ రుబ్బేటప్పుడు అన్ని అటుకులు వేసి రుబ్బేసుకుంటారు. అవును, శనగపప్పు మాత్రం నానాలి కాబట్టి ముందు వేసుకోవచ్చు. కొంతమంది అన్నం కూడా వేయటం విన్నానండి. అన్నము మనం ఇడ్లీలో పిండిలోనూ వేస్తారు, దోశ పిండిలోనూ వేసుకుంటారు. క్విక్ గా పులుస్తుంది ఒకటి, పిండి కలిసి వస్తుంది రెండోది, మెత్తగా వస్తుంది మూడోది. మనకి అన్నం ఉండిపోయింది అనుకోండి, ఉండిపోయిన అన్నం వేసుకోవచ్చు. నా లెక్క అయితే నేను చెప్తాను చూడండి. అన్నము ఉడికిన పదార్థం, ఈ పచ్చి పదార్థంతో కలుపుతాం, రుబ్బుతాం, దీన్ని ఎత్తి ఫ్రిడ్జ్ లో పెడతాం. ఈ నిన్న ఉడికిన అన్నాన్ని నిలవ పెట్టుకుని తినాల్సిన అవసరం ఏంటంటే సాధారణంగా 1-2 రోజులు ఉంచుకుంటాము. మరి ఈ అన్నం నాకు అది అనిపించింది ఆ రోజు, ఏమంత హెల్దీ థింగ్ కాదేమో అనిపిస్తుంది నాకు. అవును, అన్నం వేసి రుబ్బితే నీకు అది దాని తేన్పు కూడా వేరేగా ఉంటుంది. టేస్ట్ మారిద్దారా? టేస్ట్ మారడానికి ఉంది, స్మూత్ గా మెత్తగా వస్తాయి అంతే. నీకు పిండి కలిసి వస్తుంది, కొంచెం చెక్మని పులుస్తుంది. అన్నం ఉండటంతో పులిసిపోతుంది తొందరగా. మనం అది ఊరడానికి వీలుగా ఉండటం కోసం వేసుకోవాలి. అన్నం ఉంది కాబట్టి వేసుకుంటామా, మాకు అలవాటని వేసుకుంటామా? మీరు ఆలోచించి చూడండి. ఇవాళ ఉడికిన అన్నాన్ని అవతల ఎల్లుండి కూడా తినాలా మనం? అదేం హెల్దీ? అది హెల్దీ కాదు కదా. ఒకటి అక్కడి నుంచి నేను మొన్న కూడా ఒకళ్ళు చెప్పారు నాకు, తినే సోడా వేస్తారట, స్మూత్గా వస్తాయి. అవునండి, తినే సోడాని అవాయిడ్ చేయండి. తినే సోడాని మనం హెల్దీ ఫుడ్, ఇప్పుడు ఇడ్లీ కొంత హెల్దీ, దోశ కూడా ఎంతో కొంత ఆరోగ్యమే మనం ఇంట్లో చేసుకుంటే. ఎందుకంటే అందులో ఉన్న పిండి ఏంటో మనకు తెలుసు, మనం వాడే నూనె గురించి కూడా మనకు తెలుసు. చట్నీ చేసుకుంటాం, ఏదో కూర చేసుకుంటాం, సాంబార్ చేసుకుంటాం, ఫ్రెష్గా నువ్వు చేస్తావు కదా, అన్ని చేసి పెట్టుకుంటాం, అంతే. హెల్దీగా పెడుతున్నాం పిల్లలకి. మధ్యలో ఈ అన్హెల్దీ థింగ్ ఎందుకు మీకు ఈ సోడా? మీరు పాడు చేస్తుంది. తమిళనాడు అన్నారు కదా, ప్రతి ఒక్కరూ రమ్మగారు సోడా ఉప్పు లేకుండా అసలు టిఫినే వేసుకోరండి. ఇడ్లీ అయినా దోశ అయినా మనం ఉప్పు ఇలా కలుపుకుంటాం, వాళ్ళు అలా సోడా కలుపుకునే వేస్తారు. మా అమ్మమ్మ వాళ్ళది చెన్నయ్యే, దాని బదులు కాస్త విషం ఎండ్రిన్ లాంటివి కలుపుకోవచ్చు కదా. అసలు ఖచ్చితంగా కలుపుతారండి, ఎందుకంటే ఉప్పుడు బియ్యం కదా వాళ్ళు వాడేది, అందుకని చెప్పి వాళ్ళకి అది అలవాటు అయిపోయింది. మీకు ఎలా ఉంటుందంటే స్లో పాయిజన్ కదా రమ్మగారు, నాకు అది అనిపిస్తా ఉంటుంది. స్లో పాయిజన్. మీరు ఇది ఎట్లాంటి స్లో పాయిజన్, అన్నాన్ని వాడటం కూడా అలాంటి స్లో పాయిజన్ అని గ్రహించండి. ఎందుకంటే ఉడికిన పదార్థము 3-4 రోజుల తర్వాత దాన్ని వాడటము ఏమాత్రము ఆరోగ్యవంతమైన విషయం కాదు. ఇడ్లీ పిండ్లు అవి కూడా నాట్ మోర్ దాన్ 3 days, 2 లేదా 3వ రోజే, అంతకంటే ఉంచద్దు. మనం రోజు ఇడ్లీయే తినాలని ఎక్కడుంది? ఇవాళ ఇడ్లీ పిండి పెట్టుకున్నాం, 2 రోజులు తిన్నాం, ఎల్లుండికి దోశ పిండి పెట్టుకుని 2 రోజులు తింటామా? వారంలో 4 రోజులు అయిపోయిందా? 5వ రోజు పొంగల్ చేయొచ్చే, 6వ రోజు ఉప్మా చేసుకోవచ్చు, 7వ రోజు కిచిడి చేసుకోవచ్చు. ఇవి కాకపోతే మీకు పూరీలు వచ్చు, చపాతీలు వచ్చు, అటుకులు ఉప్మా చేసుకోవచ్చు, ఏదో ఒకటి. ఈ రెండింటితో పాటు ఆడాని ఒక దోశ చేస్తారు జయ, 3 పప్పులు కలిపి. ఏంటి రమ్మగారు? ఇది సింపుల్ మెథడ్ చెప్తా చూడండి. అంటే నేను చేస్తూ ఉంటాను, దాంట్లో కంద కూడా వాడుకోవచ్చు, కంద స్పూన్ కూడా చేసుకోవచ్చు. ఓ గుప్పెడు కందిపప్పు, గుప్పెడు మినపప్పు, గుప్పెడు పెసరపప్పు, అంటే ఇది 3 గుప్పెళ్ళు అయినాయా? గుప్పెడు అంటే చిట్టి పిల్ల గుప్పెడైనా ఓకే, తక్కువ అవుతుంది వస్తువు అంతే. ఇదే కొలత. పెసరపట్టు పప్పు ఉంటే మీ ఇష్టము, లేదా మామూలు పెసరపప్పు ఉన్నా సరే. దాంతోపాటు 6-7 గుప్పెళ్ళ బియ్యం వేయండి. ఇవి 3 గుప్పెళ్ళ 3 వస్తువులు అయినాయా? 6-7 గుప్పెళ్ళ బియ్యం. ఈ బియ్యంతో పాటే ఏం చేస్తారంటే అంత జీలకర్ర, ఇన్ని మెంతులు, అంత జీలకర్ర ఇవి వేసిన తర్వాత ఒక 5-6 ఎండుమిరపకాయలు వేసేయండి. అందులో శుభ్రంగా కడిగేసుకోండి, పప్పుల్ని నీట్గా బాగా కడగండి. కడిగేసి మంచినీళ్ళు పోసి, ఎండుమిరపకాయలు ముందు ఒకసారి పంపు కింద కడిగేయటం, అవి ఎత్తి ఈ నీళ్ళల్లో వేయటం, చక్కగా మూత పెట్టండి. ఒక 3-4 గంటలు నాననివ్వండి. మొత్తం కలిపి రుబ్బేసుకోండి. అసలు ఇది ఆ పిండి చూడడానికే భలే కలర్ఫుల్గా అందంగా ఉంటుంది, బాగుంటుంది. దీంట్లో కాస్త కరివేపాకు వేసి రుబ్బేయండి. పిల్లలతో కరివేపాకులు తినిపించే మార్గం. రుబ్బేస్తే కనపడదు కదా, కలిసిపోతుంది, చక్కగా కలర్ఫుల్గా ఉంటుంది. దీన్ని అట్టులాగా వేసుకోండి, దోశలాగా. పల్చగా చేసినా వస్తుంది, ఎందుకంటే బియ్యం ఉన్నాయి కదా, పల్చగా చేసినా వస్తుంది. అన్నంతో తింటాం మేము, సాంబార్తో చేసుకోవచ్చు. దీంట్లోకి ఏదైనా కొబ్బరి చట్నీ చేసుకుని
నలుచుకు తినేయచ్చు. పిల్లలకి కొత్త తరహా దోశని చూపించవచ్చు. అందులోనే ఉప్పు కారం ఉంటాయి కాబట్టి పెద్దగా పచ్చళ్ళు లేకపోయినా కూడా బాగానే ఉంటాయి. చిన్న నిమ్మకాయ కారం లాంటివి ఏవైనా పల్చటివి చిన్న పచ్చళ్ళు దీనికి అనుపానంగా వాడుకోవచ్చు. ఈ మామూలు రెగ్యులర్ దోశతో పాటు వారంలో ఒక్కసారి అడ కూడా చేసుకోవచ్చు. ఎక్కువ గ్లాసులు గరిటెలు లెక్క చెప్పట్లా, అందుకే గుప్పెడు వేసామనుకోండి ఇంత చిన్న గిన్నెడు పిండి అవుతుంది అంతే. నానాలా ఇది మామూలుగా మన ఇడ్లీ దోశ 4 hours లాగానే? కొద్దిగా నాన్నిస్తే ఇంకా బాగుంటుంది. కమ్మగా ఉన్నా బాగుంటుంది. కొద్దిగా ఒక 2-3 గంటలు వదిలేసి ఇప్పుడు సాయంకాలం రుబ్బామనుకో రాత్రి టిఫిన్కి బాగుంటుంది. మ్మ్. లేదా రాత్రి రుబ్బామనుకో ఉదయం. ఫ్రిడ్జ్లో పెట్టిన పొద్దున్న లేవగానే ఎత్తి బయట పెట్టేసుకోండి. ఎత్తి బయట పెట్టుకోండి. అప్పుడు 2-3 గంటలు బయట ఉంటుంది. ఆ చిన్నది సరిపోతుంది. ఇది బాగా అంటే పులిసిపోతే అంత గొప్పగా ఏముండదు, కానీ కొంచెం కమ్మటి రుచి చాలా బాగుంటుంది. సాంబార్లో వాటిలలో నలుచుకోవడానికి మందంగా దోశలు వేసుకోవటం. దోశ మందంగా వేస్తాం, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఓ ప్లేట్లో వేసి పక్కన కంచం పక్కన పెట్టుకుంటే పులుసన్నంలో నలుచుకోవడానికి కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. అడ అంటారు. పప్పుల దోశ మరి తమిళనాడుదో లేకపోతే ఇంకా కర్ణాటకదో తెలియదు, కానీ మేము అప్పుడప్పుడు చేస్తుంటాం. దీంట్లోకి చిన్న కంద ముక్క యాడ్ చేసుకోవచ్చు. పప్పులోనేనా? గ్రైండ్ చేసేయటమే. మనం కంద దోశలు చేస్తాం. అవును, కంద దోశ చేసుకుంటాం, పెసరపప్పుతో చేస్తాం కదా. ఇందులోకి ఇంత చిన్న కంద ముక్కను వేసేసి రుబ్బేసేయండి. నున్నగా రుబ్బేయచ్చు. నున్నగా రుబ్బినా మీకు చాలా రుచిగా వస్తుంది. కొద్దిగా కసకసగా ఉంచుకుంటారు కొంతమంది, అలాగైనా ఓకే, కానీ నున్నగా ఉంటే నాకు నచ్చుతుంది, నాకు బాగుంది అనిపిస్తుంది. అంచులు అవి బాగా కాలుతాయి, నీట్గా వస్తుంది దోశ, పెద్దగా విశాలంగా వస్తుంది, బాగా రుచిగా ఉంటుంది. అన్ని పప్పులు కలిపి చేసాం కదా, హెల్దీ పిల్లలకి హెల్దీ థింగ్. ఒక్కసారి వారంలో 10 రోజులకి ఒక్కసారి అడ, ఒక రోజు టిఫిన్. కొంచెం కొత్తది పిల్లలకైతే టమాటా సాసు, టమాటా పచ్చడి లేదా ఖర్జూరాలు అవి వేసిన స్వీట్ చట్నీ చేసుకుంటాము. ఖర్జూరాలు, చింతపండు, బెల్లం ఈ 3 కలిపి చేసిన స్వీట్ చట్నీ తోటి కూడా ఇది నలుచుకోవడానికి ఇవ్వచ్చు. ఈ దోశల్లోకి తర్వాత పుదీనా చట్నీ వేసుకోవచ్చు. వీటిని చేస్తే సూపర్గా వస్తుంది. మీరు ఇడ్లీలు ఎలా ప్లాన్ చేస్తారో, దోశలు ఎట్లా ప్లాన్ చేస్తారో అలాగే ఆడని కూడా ప్లాన్ చేసి చూడండి. ఒక దుంపని కలిపాము, అదొక హెల్దీ థింగ్. కంద సల్తేన్లు 3 పప్పులు ఉన్నాయి, బియ్యం ఎలాగో ఉంది, పొట్ట నిండుతుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చట్నీ మార్చండి, చట్నీలు మార్చండి. రెగ్యులర్ మామూలు ఈ పల్లి పచ్చళ్ళు అవి కాకుండా కొద్దిగా డిఫరెంట్ చట్నీ తోటి కనుక ఆడని ప్రజెంట్ చేస్తే పిల్లలు సంతోషంగా తినేస్తారు, కొత్తగా ఉంటుంది మనకు కూడా. రైట్ రమ్మ గారు, అయితే ఇవన్నీ తెలుసు కానీ మీరు చెప్పిన అడ అనేది నాకు తెలీదు. వెంటనే ట్రై చేస్తాం. మంచి వెరైటీ చెప్పారు మాకు. థ్యాంక్ యూ సో మచ్ రమ్మ గారు. నమస్తే. నమస్తే జయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.